దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అమ్మ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని దర్శించడానికి, మనందరం కలిసి ముచ్చటించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినిచిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రదించి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున మన అంశం ఏంటంటే చనిపోయిన దినము మంచి రోజా అనేది మన అంశం. ఈ రోజున చాలామందికి ఈ సీజన్లో గుడ్ ఫ్రైడే అంటున్నారు. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు చనిపోయాడు అంటున్నారు. చనిపోయిన దినం మంచి రోజు ఎలాగవుద్ది అని ప్రశ్న చాలామందికి ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉన్నాయి. అదేంటి, ఒక వ్యక్తి చనిపోతే మంచి రోజు అంటున్నాడు ఏంటి? పాపం హింసించబడి అన్యాయపు తీర్పు తీర్చబడి చనిపోతే మంచి రోజు అంటారేంటి అని చాలామంది క్రైస్తవేతరులు అనుమానాన్ని నా దగ్గర వ్యక్తం చేశారు. దానికి ఒక మాటలో మీకు జవాబు చెప్పాలనే తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం మొదలుకొని ఇప్పటి వరకు చాలామంది మతస్థాపకులు వచ్చారు, చాలామంది పుణ్యవంతులు వచ్చారు, దేశ నాయకులు వచ్చారు, సంఘ సేవకులు వచ్చారు, తాము సమర్పించుకుని సేవ చేశారు. చాలామంది చాలా విధాలుగా ఉపయోగపడ్డారు. అందరూ చనిపోయారు. ఇప్పుడు చేస్తున్నవారు చనిపోతారు, చేసిన వారు చనిపోయారు. ఎంతమంది చనిపోయినా ఏ ఒక్కరి గురించి కూడా ఈ విశ్వము, ఈ ప్రపంచము స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్కరి గురించి కూడా చనిపోతే మంచిది అని చెప్పి అనలేదు. పొరపాటున ఎవరైనా అన్నారనుకో, మదర్ తెరీసా బోల్డ్ సేవ చేసింది. వివాహం కూడా చేసుకోకుండా చాలా త్యాగం చేసింది, సేవ చేసింది. మదర్ తెరీసా చనిపోతే అబ్బా చాలా మంచి రోజు అని ఎవరైనా అన్నారనుకో, పిచ్చకొట్టు కొడతారు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిని పట్టుకొని, అంత త్యాగశీలిని పట్టుకుని, అంత గుణవంతురాలను పట్టుకుని చనిపోతే మంచిదంటావా, నీకేమొచ్చిందిరా అని తిడతారు. సహజమే. ఒక మంచి వ్యక్తి చనిపోతే చాలామంది బాధపడతారు. చెడ్డోడు చనిపోయినా బాధపడతాడు. బతుకున్నంతకాలం ఆడు పనికిమాలినోడు, ఆమె పనికిమాలింది, ఎప్పుడు చస్తాడో ఈడుతో పెద్ద బాధ అయిపోయింది అని తిడుతుంటారండి. పొరపాటునాడు చచ్చాడనుకో, అబ్బా చాలా మంచోడు, చాలా పద్ధతి కల్లోడు అదని చెప్పి చచ్చిన తర్వాతే పొగుడుతారు. ఏ మనుషులు భలే వింతగా ఉంటాయి మనుషుల ఆలోచనలు. బతికున్నప్పుడేమో ఆడు తిడతాడు మంచోడు కాదని, చచ్చిపోయిన తర్వాత ఈయన మంచోడు, పాపం చచ్చిపోయాడని విచారం. ఒకవేళ ఏడుపు రాకపోయినా ఆ శవం దగ్గరికి వెళ్ళి అలా ఏడుపు ముఖం పెట్టుకుని చూస్తుంటారు. అంతెందుకండి, గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఏడుపు ముఖాలు పెట్టుకుని విచారం అంతా నెత్తి మీద ఒలకపోసుకుని చూస్తూ ఉంటారు. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మంచి రోజు. మనం పుట్టినరోజుని మంచి రోజు అంటున్నాం, పెళ్లి రోజుని మంచి రోజు అంటున్నాం, ఏదైనా పదవి వస్తే మంచి రోజు అంటున్నాం, స్వతంత్రం వచ్చిన రోజున మంచి రోజు అంటున్నాం. కానీ ఇక్కడ ఇంతేంటో యేసు ప్రభు చనిపోతే మంచి రోజు అంటున్నారు. ఎంతవరకు సమంజసం అంటారు? నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, మీరు జాగ్రత్తగా విని మంచిదో చెడో మీరు చెప్పండి. సరే, మనం విశ్వం ప్రారంభమయ్యి భూలోకం ప్రారంభమై దాదాపుగా 6000 సంవత్సరాల 15 సంవత్సరాలు దాటిపోయింది ఈ విశ్వం ఆరంభమై. సరే, ఈ యేసు ప్రభు వచ్చిన తర్వాత చరిత్ర 2 భాగాలు అయిపోయింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఒక భాగము, యేసు ప్రభు పుట్టక ముందు పూర్వము ఒక భాగం. అందుకనే ప్రతి చరిత్రలో కూడా యేసు ప్రభు ముఖ్యుడైపోయాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము 2 భాగాలు చరిత్ర అయిపోయినట్లుగా మనం చూస్తాం. అంతెందుకు, మన ఇంటిలో క్యాలెండర్ కూడా నమ్ముతున్నామంటే యేసు ప్రభు స్టార్ట్ అయిన తర్వాతే, పుట్టిన తర్వాతే మన ఇంటిలో క్యాలెండర్ స్టార్ట్ అయింది. అంటే యేసు ప్రభు పుట్టి ఇప్పటికి 2015 సంవత్సరాల
ఈరోజు ఏ నెల అయితే ఆ నెల అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ విధంగా యేసు ప్రభు జన్మలో మనం ఒక ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరణములో కూడా ఒక ప్రాముఖ్యత చూస్తున్నాం. ప్రపంచం అంతా ఒక్కరోజు జరుపుకునే ఏకైక పండగ ఈ గుడ్ ఫ్రైడే. ప్రపంచం మొత్తం, ఆ దేశం అని కాదు, ఈ దేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ. తెలుసా మీకు ఏ పండుగలను జరుపుకుంటారా? అసలు కొన్ని పండుగలు అనుకున్న పండుగలు ఈరోజు ఈ రాష్ట్రం, ఒక రాష్ట్రంలో నాలుగు చోట్ల 4 రోజులు జరుపుతుంటారు. ఈరోజు కొంతమంది జరిగితే రేపు ఇంకోళ్ళు జరుగుతుంది. అవి రావాలి, ఈ రావాలి, ఈ శకునం రావాలి, ఆ శకునం రావాలి అంటూ ఉంటారు. ప్రపంచం అంతా ఏకరీతిగా ఒకే సమయంలో జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది యేసు ప్రభుకు సంబంధించిన గుడ్ ఫ్రైడే. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు మంచి రోజు అన్నారంటే అది యేసు ప్రభు చనిపోయిన రోజే తప్ప మరొకటి లేనే లేదు. అందుకే ఆయనే నిజమైన దేవుడు అని అయ్యాడు. ఎందుకు దేవుడు అయ్యాడండి? యేసు ప్రభు కదా పుట్టాడు కదండి. ఈ విశ్వాన్ని ఆరంభించినప్పుడు దేవుడు ఆదాము అవ్వను మట్టితో తయారు చేసి జీవాత్మను వదిలి, క్లుప్తంగా మీకు చెప్తున్న అర్థం కావాలని, జీవాత్మను వదిలినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఆదాము మట్టిలో నుండి మనిషి వచ్చాడు కాబట్టి మనిషి ఒంటిలో కాల్షియం ఉంది, మట్టిలోనూ కాల్షియం ఉంది. మనిషి ఒంటిలో పొటాషియం ఉంది, మట్టిలోనూ పొటాషియం ఉంది. మనిషి ఒంటిలో ఐరన్ ఉంది, మట్టిలోనూ ఐరన్ ఉంది. మనిషి ఒంటిలో ఉన్నాయన్నీ కూడా మట్టిలో ఉన్నాయి. అంటే మట్టి నుండి మానవుడు తయారయ్యాడు అని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అలాగే ఆదాము గాఢ నిద్ర కలిగించి పక్కటెముక నుంచి ఒక పక్కటెముక తీసి ఆ ఎముకను స్త్రీగా చేసి తయారు చేశాడు స్త్రీని. అందుకనే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఒక ఎముకలో ఒక ఎముక ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు రూఢి చేశారు. ఇది కూడా వాస్తవమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు, తన అరచేతుల్లో చెక్కాడు, ఎవరికి వారిని స్వయంగా చేశాడు. అందుకనే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఒకరిని పోలిన ఒకరు ఉండరు. ఒకవేళ ఉన్నారు అని అనుకున్న ఏదో ఒక తేడా లేకుండా మాత్రం ఉండనే ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా సపరేట్గా దేవుడు తయారు చేశాడు అనే వాక్యం నెరవేర్చబడింది. దేవునితో సహవాసం చేయడానికి మనిషి ఏదేను తోటలో ఆదాము అవ్వను తయారు చేసి ఈ తోటంతా మీదే, వీటన్నిటినీ జంతువులని ఏలండి, ఈ జంతువుల్ని తినండి, ఈ ఫలాలు తినండి, ఈ జంతువుల మీద అధికారిగా ఉండండి, ఈ జంతువులని మీయే అని మొత్తానికి మనిషి ఆదాము అవ్వకి అప్పచెప్పారు. అప్పచెప్తే సరే ఒక్క ఫలం మాత్రం తినొద్దు, అన్నీ తినమని చెప్పాడు. అప్పటికే గర్వించినటువంటి లూసిఫర్ భూమి మీదకి తోయబడిన కారణం చేత సర్పరూపంలో వచ్చి అవ్వనే మోసం చేసి మాయ మాటలు చెప్పి స్నేహం చేసి మొత్తానికి దేవుడు చెప్పే మాటలు అబద్ధాలు, నేను చెప్తున్నాను మీకు జ్ఞానం వస్తుంది ముందు తిను అని చెప్పి అవ్వమ్మని అవ్వమ్మ వచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆయన కూడా తిన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో పాపము ఎంటర్ అయింది. దేవుడు వచ్చి ఆదామా అవ్వా అని పిలిస్తే అప్పటి వరకు దిగంబరులుగా ఉన్న వీరు మాకు సిగ్గేస్తుందని చెప్పి వెనక్కి వెళ్ళి చెట్టు చాటన దాని చాటన దీని చాట దాక్కుని భయం ఏర్పడింది. అప్పుడు ప్రారంభమైంది ఈ లోకంలో పాపము, భయము. ఆ రోజున ప్రారంభమైన భయం ఈ రోజున ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, చిన్నలేంటి పెద్దలేంటి ముసలోళ్ళేంటి పడుసోళ్ళేంటి అందరినీ కూడా పట్టి పీడిస్తుంది భయం. ఏదో ఒక భయం. చిన్నపిల్లల పరీక్షల్లో పాస్ అవుతామో లేదో అనే భయం, పెద్దవారు పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అనే భయం, పెళ్ళిళ్ళైన తర్వాత సరిగా పిల్లలు పుడతారో లేదో అనే భయం, ఉద్యోగాలు వస్తాయో లేదో అనే భయం. ప్రతి దానికి భయమే భయమే భయమే. భయపడుతూ బతికే రోజులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పాపము ఎంటర్ అయింది. అప్పుడు సర్పాన్ని శపించాడు, నువ్వు భూమి మీద పొట్టతో పాకుతావు, మన్ను నిన్ను బతుకుతావు అని. అలాగే ఆదాముని శపించాడు, నువ్వు చెమటోడ్చి నీ భార్యను పోషిస్తావు దుక్కి దిన్ని అని చెప్పి ఆదాముని శపించాడు. అవ్వను శపించాడు, ప్రసవ వేదన నువ్వు కని పిల్లలను కంటావు, అది నీకు మరో జన్మ అని చెప్పి శపించాడు. ఆ విధంగానే ఈ రోజున
ప్రసవ వేదన పడి పిల్లను కనాలంటే కొన్నిసార్లు తల్లి చనిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిల్ల పుట్టిందంటే మరో జన్మే అని చెప్పి అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా పాపం స్టార్ట్ అయ్యి ఈ లోకంలో జనసాంద్రత పెరిగిపోయింది. సింపుల్గా చెప్తున్నాను. పెరిగిపోయిన తరువాత దేవుడు ఏం చేశాడంటే యాజకుల్ని ఏర్పాటు చేశాడు, బలిపీఠాలను ఏర్పాటు చేయమన్నాడు. ఈ లోకంలో పాపం పెరిగిపోయింది. వ్యభిచారం చేశారనుకో, వ్యభిచారం చేసిన రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేవాడు. దేవదోషం చేశారనుకో వాళ్ళకి కుష్టి వ్యాధి వచ్చేసేది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారనుకో భూమి నోరు తెలుసుకుని వాళ్ళు మింగేసేది. ఎక్కడ వ్యతిరేకత ఉంటే అక్కడ వెంటనే వాళ్ళకి మరణశిక్ష వచ్చేసేది. ఆ మరణ శిక్షను తప్పించుకోవాలంటే యాజకుడు చెప్పినట్లుగా ఎన్ని పశువులు ఇవ్వాలి, ఎన్ని పక్షులు ఇవ్వాలి, ఎన్ని జంతువులు ఇవ్వాలి అన్నీ కూడా యాజకుడు చెప్పితే ఆయన ప్రకారంగా బలిపీటల మీద రక్తం చిందిస్తే అప్పటికి ఆ పాపం నుంచి శిక్ష తప్పించుకోవద్దు. ఈ విధంగా చెల్లించిన వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు, చచ్చిపోతున్నారు. పాపం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. పాపం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. పాపం చేస్తున్నారు, కుష్ఠరోగులు అయిపోతున్నారు. పాపం చేస్తున్నారు, రాళ్ళతో కొట్టబడి చచ్చిపోతారు. ఈ విధంగా దాన్ని సృష్టించినటువంటి మనుషులందరూ చచ్చిపోతున్నారని దేవుడి మనుషుల్ని ప్రేమించాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. అయ్యో, ఈ ప్రజలందరూ చచ్చిపోతూ ఉంటే ఆఖరికి ఏంటి అని చెప్పి ఆలోచన చేసి ఆయనే నేను ఈ లోకానికి వెళ్తాను, పాపము నుండి విడిపించడానికి. మనిషి పాపము వలనటువంటి ఆ పాపములో చనిపోతే ఆ పాపములో చనిపోయిన మనిషి పరలోకానికి కాకుండా దేవుని దగ్గరికి కాకుండా నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని దగ్గర నుండి వచ్చిన మన ఆత్మ మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మలినము లేనిదిగా పరిశుద్ధంగా వెళ్ళాలి. ఈ కోడెల రక్తము, పక్షుల రక్తము శిక్ష అయితే ఆపుతుంది కానీ పాపాన్ని కడగలేకపోతుంది. ఆ బలులు శిక్షనైతే ఆపగలుగుతున్నాయి కానీ ఆ దేవుడు కోపాన్ని చల్లార్చగలుగుతున్నాయి తాత్కాలికంగా. కానీ ఆ పాపము నుండి విడుదల రాలేకపోతున్న కారణం చేత నా ప్రజలందరినీ రక్షించి నా దగ్గరకు చేర్చుకోవాలి, వాళ్ళ పాపాలు కంప్లీట్గా కడిగి పరిశుద్ధపరిచి నా దగ్గరికి పరలోకానికి వాళ్ళని తెచ్చుకోవాలి అని అనుకుని వాళ్ళందరినీ ప్రేమించాడు దేవుడు. ప్రేమించి భూలోకంలో ఎక్కడైనా పరిశుద్ధమైన రక్తం ఉందేమో అని చూశాడు. ఎక్కడ కూడా పరిశుద్ధమైన రక్తం లేదు. ఎందుకంటే ఆదాము పాపం, ఆ పాపం చేసిన ఆదాముకు పుట్టిన సంతానమే మన అందరం. జామ చెట్టుకి జాంకాయ పుట్టుద్ది, యాపిల్ చెట్టుకి యాపిలికాయ పుట్టుద్ది, యాప చెట్టుకి యాపకాయ పుట్టుద్ది. కాబట్టి పాపి అయిన మనిషికి జన్మ పాపంతోనే పుడతాడు. మనకు 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి జన్మ పాపం, అది జన్మతో వచ్చే పాపం. 2 కర్మ పాపం, మనం చేసుకుంటే వచ్చే పాపం. ఈ జన్మ పాపం, కర్మ పాపం వలన మనిషికి శాంతి సమాధానం ఉండదు, మనిషికి స్వస్థత ఉండదు, మనిషికి నెమ్మది ఉండదు, ప్రశాంతమైన వాతావరణం ఉండదు. చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ పరిశుద్ధమైన రక్తాన్ని కావాలి అని చెప్పి ఆయనే పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మనుషులతో సంబంధం లేకుండా పరిశుద్ధురాలైన కన్యక ఏర్పాటు చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. చక్కగా యవన ప్రాయం వరకు అద్భుత కార్యాలు చేశాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు. చనిపోయిన వారితో సహా లేపాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంత గొప్ప కార్యాలు చేసి 33.5 సంవత్సరాల యవన ప్రాయంలో ఈ లోకమంతటిని పాపం నుండి విడిపించడానికి రక్షణ సిద్ధం చేశాడు, స్వస్థత సిద్ధం చేశాడు. ఈ రోజున మనకు స్వస్థతలు కలుగుతున్నాయి. ఫోన్లో ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుంది. కారణం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. తన ప్రాణాన్ని తానే సిలువలో అప్పగించుకున్నాడు. స్వయంగా తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. అప్పుడు మనకేం జరిగిందంటే పాపము చేసిన వ్యక్తి వెంటనే చనిపోవడం లేదు. చాలామంది ఆలోచన చేస్తారు, బోళ్ళు పాపాలు చేస్తున్నాడు, ఆడికి సావు రాదేంటి, మంచోళ్ళు పోతున్నారు, వాడు బోళ్ళు అన్న అమ్మాయిలతో తిరుగుతున్నాడు, ఆడు సావడేంటి, వాడు దానెమ్మడి తిరుగుతున్నాడు, దీనెమ్మడి ఈడు సావు రాదేంటి అనుకుంటారు. అమ్మా, ఆ కృప ఈరోజు నా ప్రేమ పనిష్మెంట్ వెంటనే రాకుండా ఆపింది. ఎందుకో తెలుసా? పాపం చేయమని కాదు, టైం ఇస్తున్నాడు, తెలుసుకుంటారు,
సరిచేసుకుంటారు, సరిదిద్దుతారు అని. ఆ రక్తం, ఆయన ప్రాణం పెట్టిన వలన రక్తం ఈ రోజున సర్వ పాప మానవాళికి పాప క్షమాపణ చేసే రక్తంగా మారింది. ఆ నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి చేర్చే మార్గం రెడీ అయ్యింది. ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను పాపినని పశ్చాత్తాపడి ఒప్పుకొని పాప విషయము పశ్చాత్తాపడి ఒప్పుకుంటారో నేను వాళ్ళ పాపములు క్షమించి నేను ఎన్నటికీ నీ పాపములు జ్ఞాపకం చేసుకోను, వాళ్ళు నా దగ్గరికి చేర్చుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఈ రోజున ఆ యేసు ప్రభువు చనిపోబట్టి ఈ రోజున మన పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఎన్ని పాపిష్టి కార్యాలు చేసినా వెంటనే శిక్ష రాకుండా ఒక సమయం దేవుడు మనకు కృపాకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఒక్క వ్యక్తి, ఒక్క దేవుడు భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన కారణం చేత ఇన్ని కోట్ల మందికి రక్షణ సిద్ధమైంది. అది మంచి రోజు అంటారా, చెడ్డ రోజు అంటారా? కరెక్ట్గా మంచి రోజే. ఇన్ని కోట్ల మంది బాగుపడుతున్నారు. అదేవిధంగా ఆయన చనిపోయినట్టుగా ఉంటే నేను ఈ రోజున ఈ మాటలు మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆయన 3వ రోజున నా ప్రాణమును పెట్టడానికి, మరలా దాన్ని తిరిగి తీసుకునడానికి నాకు అధికారం కలదు అని 3వ రోజున తిరిగి లేచాడు. నేను బ్రతికానన్నాడు. అనేక మందికి 40 రోజులు కనపడ్డాడు. మాయమైపోలా ఆయన మనుషులతో తరని పారిపోలా. ఎందుకు పారిపోవాలి, ఎందుకు మాయమైపోవాలి? ఆయన అన్న మాటను నిలబెట్టుకున్నాడు. 40 రోజులు ఇక్కడే ఉండి అనేక మందికి కనపడి నేను బ్రతికాను, నేను మరణాన్ని జయించాను, మరణ మబ్బుల్ని వీల్చాను అని చెప్పి నిరూపించుకున్న దేవుడు. మంచి రోజు కాదంటారా? చెప్పండి. తప్పకుండా మంచి రోజే. యేసు ప్రభు చనిపోయినప్పుడు మంచి రోజే. నీకు మంచి రోజు, నాకు మంచి రోజు వచ్చింది. పాపములో చనిపోయిన స్థితిలో నన్ను మోసాల చేత, ధనాపేక్ష చేత, చెడ్డ అలవాట్ల చేత బానిస అయిపోయి నా డబ్బును పాడు చేసుకుంటూ, నా విలువైన సమయాన్ని పాడు చేసుకుంటూ, నా యవ్వనాన్ని పాడు చేసుకుంటూ లోకానికి అప్పగించబడి పనికి మాలిన బతుకులో బతుకుచున్నటువంటి నా జీవితానికి ఆయన చనిపోయింది మంచి రోజు అయ్యింది. ఒక కుటుంబం కట్టబడటానికి మంచి రోజు అయ్యింది. ఒక వ్యక్తి బాగుపడటానికి మంచి రోజు అయ్యింది. భయంకరమైన రోగాలు తగ్గడానికి మంచి రోజు అయింది. మనశ్శాంతిలో ఉన్న వారికి మనశ్శాంతి ఇవ్వడానికి మంచి రోజు అయింది. పున్నమి నరకం నుండి తప్పించి స్వర్గాన్ని చేర్చడానికి మంచి రోజు అయింది. అందుకేనండి విశ్వమంతా ఏకరీతిలో జరుపుకుంటున్న ఈ గుడ్ ఫ్రైడే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్నే మంచి శుక్రవారం అంటాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కుటుంబాల్లో కలతలు, గొడవలు విడిపోతున్నాయి. నువ్వు మందిరానికి రావాలి, వాక్యాన్ని వినాలి, పశ్చాత్తాపడాలి, అయ్యా నా పాపాలు క్షమించమని అడగాలి. నేను నమ్మానన్నదానికి గుర్తుగా, ఆ పాపంలో క్షమించడానికి గుర్తుగా నువ్వు నీటిలో ముంచడం ద్వారా బాప్తిసం పొందితే నీకు పరలోక రాజ్యం